యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయంగా మీ ఎదుటి నుండి కానానీయులను, హిత్తీయులను, హివీయులను, పెరిజ్జీయులను, గెర్గేషియులను, ఆమోరీయులను, యోబూసీయులను వెళ్ళగొట్టిననియు దీనివల్ల మీరు తెలుసుకుందరు. దేవుని వాక్యంలో మనం చదివిన ఈ మాటలు గమనించండి. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడు అనేది మీరు తెలుసుకోవటానికి, దేవుడు మీ శత్రువుల్ని భవిష్యత్తులో వెళ్ళగొట్టబోతున్నాడు అనేది మీరు తెలుసుకోవటానికి, మీ పట్ల దేవుడు ఒక మంచి కార్యం చేయబోతున్నాడు అనేది ఇశ్రాయేలీయులకు యెహోషువ తెలియజేస్తున్నాడు. అంటే ఈ మాటల తర్వాత మనము దేవుని వాక్యాన్ని చదివినట్లయితే, దేవుడు యోర్దాను నది దగ్గర ఇశ్రాయేలీయులు వెళ్ళటానికి మార్గాన్ని సరళం చేశాడు. ఎలాగంటే యోర్దాను నీళ్ళన్నిటినీ ఒక రాశిగా చేసి ఆరిన నేల మీద దేవుని ప్రజలను నడిపించాడు. ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఈ కార్యం చూశారో, జీవము గల దేవుడు మనతో ఉన్నాడని వాళ్ళకి అర్థమైంది. భవిష్యత్తులో కూడా ఈ కానాన్ దేశంలో ఉన్న అనేకమైన జాతుల వారిని, అనగా మన శత్రువులను కూడా వెళ్ళగొడతాడు అనేది వాళ్ళకి అర్థమైంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, జీవము గల దేవుడు ఇశ్రాయేలీయులతో ఉన్నానని, ప్రస్తుతం ఉన్నానని, తర్వాత మీతో ఉంటానని వారితో మాట్లాడుతున్నాడు. యోర్దాను నదిలో ఆయన చేసిన గొప్ప కార్యం ద్వారా ఆనాడు తన ప్రజలతో అలా ఉన్న దేవుడు, వారితో ఉన్న దేవుడు ఈనాడు మనతో ఉన్నాడా అంటే ఉన్నాడు. ఎలాగంటే మత్తయి 28:20లో ఒక మాట దేవుడు చెప్తున్నాడు, సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని. కాబట్టి మనతో కూడా దేవుడు ఎల్లప్పుడూ ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనం మన జీవితంలో ప్రతి పరిస్థితి నుండి కాపాడబడుతున్నాము. ఆయన ఉన్నాడు మనతో కాబట్టి మన అవసరతలు తీర్చబడుతున్నాయి. ఆయన మనతో ఉన్నాడు కనుక మనము చేయలేని ప్రతి కార్యాన్ని దేవుని శక్తి ద్వారా మనం చేయగలుగుతున్నాము. అలా ఇశ్రాయేలీయులకు తోడయ్యుండి దేవుడు వారి పట్ల గొప్ప కార్యాలు చేసిన దేవుడు మనతో కూడా సదాకాలం ఉండి మన పట్ల ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఈ సత్యాన్ని తెలుసుకో సహోదరుడా.